నమస్తే అండి. ఈరోజైతే మనం చిన్న చేపలండి కట్టు పరుగులు చూడండి. ఇవైతే శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు కలిపేసి ఉంచుకున్నానండి. చాలా సింపుల్ పద్ధతిలో చూపిస్తున్నాను మీకు. చూడండి ముక్కలు వేసేసుకుందాం ఇలాగా అన్నీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా వండుకుంటే. ఇవైతే 1/2 కేజీ చేపలండి ఇవి. కొంతమంది పెద్ద ముక్కలు కూడా పెట్టుకుంటారు, చేప పెట్టుకుంటారు. నేనైతే ఇలాగా కోసుకున్నానండి చిన్న ముక్కల కింద. చూడండి ఉల్లిపాయలండి, చిన్న సైజు 3 అండి. 150 గ్రాములు ఉంటాయండి ఉల్లిపాయలు అయితే. నిన్నే వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు. అలాగే ఇందులోకి మనం కారం అండి, ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ అండి. చూసుకొని వేసుకుందాం. చూడండి ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఇది చూసుకొని వేసుకుందామండి. మళ్ళీ కారం అయితే మనం ఇందులో మసాలా కూడా వేసుకుందామండి. పచ్చి మసాలా ఒక 2 స్పూన్లు ఉంటుందండి. మసాలా అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే చేపల్లో బాగుంటుందండి మసాలా. ఇలా మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాం ముక్కలకు పట్టేలాగా మసాలాని. చాలా తొందరగా అయిపోద్దండి ఇలా చేసుకుంటే. చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి 4 పచ్చిమిరపకాయలండి కోసుకొని వేసుకున్నాను. చూసారా, ఒక పునాస్ మామిడికాయ అండి. ఇది పేస్ట్ కింద చేసుకున్నాను. ఇది వేసుకుందాం. మనకు పులుపుకి తగ్గట్టు చూసుకొని కూడా వేసుకోవచ్చు అండి. కొద్దిగా ఉడికిన తర్వాత అయితే మనకు బాగా తెలుస్తుంది. దాని గురించి కొద్దిగా నేను పేస్ట్ పక్కన పెట్టుకున్నాను. ఇది కూడా బాగా కలిపేసుకుందాం. ఇదైతే ఒక మామిడికాయ అండి, పెద్ద సైజు మామిడికాయ, పునాస్ మామిడికాయ. ఇలాగా బాగా కలిపేసుకుందాం. ఇది ముక్కలు పట్టేలాగా. అలాగే ఇందులో చేపల కూర కదండి, నూనె కూడా కొద్దిగా ఎక్కువే పడుద్ది మనకి. ఇలా నూనె వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలిపేసుకుందాం నూనె పట్టేలాగా ముక్కలకి. చూసారా, ఈ నూనె అయితే సరిపోద్దండి. నీసు కూర అంటేనే కొద్దిగా నూనె ఎక్కువ పడుద్దండి, మన కూరగాయల కన్నా ఎక్కువ పడుద్ది. చూడండి కారం అయితే కొద్దిగా పడుద్దండి. మరి తెల్లగానే బాగుండదు కారం. అలాగా చేపల కూరలోకి కొద్దిగా కారం ఎక్కువ ఉండాలండి. నేనైతే ముందు ఉప్పు కొద్దిగా వేసి కలిపి పెట్టుకున్నాను కదండి. ఇప్పుడు కొద్దిగా వేసుకున్నాను ఉప్పు. ఇప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకుందాం. నేనైతే 1 గ్లాసు నీళ్ళు వేసుకున్నానండి. ఇదైతే బాగా కలుపుకుందాం. మొత్తం చేతితోటే కలపాలండి. శుభ్రంగా కడుక్కొని మొత్తం చేతితో కలుపుకుంటేనే మీకు అన్నీ బాగా కలుస్తాయి. చెంచా ఎట్టి ఎప్పుడు కలపకూడదండి, బాగా కలవదు. ఎక్కడెక్కడ అలా ముద్దల కింద ఉండిపోద్ది. చూసారు కదా, ఇంకొద్దిగా నీళ్లు పడతాయండి. చూడండి స్టవ్ వెలిగించి పెట్టేసుకున్నాను. ఉప్పు వేసానని చెప్పాను కదండి, వేయలేదు. ఇప్పుడు వేసాను నేను చూసి. ఇదైతే మనం పెద్ద మంట పెట్టుకొని వండుకోవాలండి. పెద్ద మంట పెట్టుకున్నాను నేను. దీని మీద మూత పెట్టుకొని మధ్యలో దాకా పెట్టుకొని కలుపుకుంటాని వండుకోవాలండి. ఇప్పుడైతే మూత పెట్టుకుందాం మనం. చూడండి మామిడికాయ కట్టి పరుగుల కర్రీ అయిపోయిందండి. కూర అయితే బాగా చిక్కగా కూడా ఉంది. చూడండి మన మామిడికాయ నూరుకొని వేసుకుందాం కదా, దాని గురించి చిక్కగా ఉంటుందండి కూర. కొద్దిగా లాస్ట్లో కొత్తిమీర వేసుకుందామండి.
కొద్దిగా ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర కొద్దిగా ఉంది, దాని గురించి అంతే వేసాను. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మామిడికాయ చేపలండి, చిన్న చేపలు, కట్టు పెరిగి చేపలు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.